ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు రాష్ట్రం మొత్తం మీద టూరిజంని డెవలప్ చేయాలని ఒక ఉద్దేశం, అదేవిధంగా హెల్దీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ని ఎస్టాబ్లిష్ చేయాలి అని ఒక మంచి ఉద్దేశంతో ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాల్లో ఈ విశాఖ ఉత్సవం, అనకాపల్లి ఉత్సవం, అరకు ఉత్సవం అని చెప్పి ఒకటి తలమానికంగా ఉండే పరిస్థితి వచ్చింది. ఎందుకనంటే ఈ మాట చెప్తున్నామంటే ఇంతకుముందు కూడా ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలో ఉండేటప్పుడు విశాఖ ఉత్సవం చాలా అంగరంగ వైభవంగా చేయడం అన్నది పరిపాటి, మీ అందరికీ కూడా తెలుసు. విశాఖ ఉత్సవం అంటే ఒక వైబ్ ఉండేది. ఆ విశాఖ ఉత్సవం జరుగుతున్న 3 రోజులు కూడా చుట్టుపక్కల ఉన్న మన కంబైన్డ్ జిల్లాలో ఉన్న చాలామంది విశాఖపట్నం చేరుకొని అక్కడ 3 రోజుల పాటు సేదతీరి వచ్చే సందర్భాలు కూడా చూసాం. అట్ ద సేమ్ టైం అరకులోని కూడా బెలూన్ ఫెస్టివల్ అని, అరకు ఫెస్టివల్ అని చేసి ఓవరాల్గా ఒక మంచి వాతావరణాన్ని, ఒక టూరిజంని ఎస్టాబ్లిష్ చేసే ఒక మంచి కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసుకోవడం మీ అందరికీ కూడా తెలుసు. మళ్ళీ తిరిగి ఎన్డీఏ కూటమి గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత కంపల్సరీగా టూరిజాన్ని డెవలప్ చేయాలని ఉద్దేశంతో స్టేట్ వైడ్గా చాలా చోట్ల ఉత్సవాలు చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ గండికోట ఉత్సవాలని, లేకపోతే ఫ్లెమింగో ఉత్సవాలని, ఈరోజు విశాఖ ఉత్సవాలని, వీటితో పాటు ప్రతి జిల్లాలోని కూడా ఒక ఫెస్టివల్ జరగాలనే ఉద్దేశంతో ఈరోజు అనకాపల్లి జిల్లాలో కూడా మొట్టమొదటిసారిగా ఈ అనకాపల్లి ఉత్సవం అన్నది స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. నిజంగా దీన్ని గౌరవ కలెక్టర్ గారు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ మా ఎస్పీ గారు, ముఖ్యంగా లోకల్లో ఉన్న జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు, స్పీకర్ గారు అందరూ కూడా దీన్ని, ఒక ఎంపీ గారు అందరూ కూడా ప్రెస్టేజ్గా తీసుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలి, విజయవంతం చేయాలని ఒక కంకణం కట్టుకుని ఏర్పాట్లన్నీ కూడా దగ్గరుండి పర్యవేక్షించుకోవడం జరుగుతుంది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే మొన్న రీసెంట్గా స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు గారు కూడా వచ్చి ఒకసారి అందరితో మాట్లాడి మంచిగా చేయాలని చెప్పి వెళ్ళటం, అదేవిధంగా కలెక్టర్ గారికి, అదేవిధంగా మన ఎస్పీ గారికి అందరికీ కూడా లోకల్ టాలెంట్ని మీరు సపోర్ట్ చేయండి అని చెప్పి వైజాగ్ కలెక్టర్ గారికి కూడా లెటర్ పెట్టడం ఇవన్నీ కూడా మీరు చూస్తున్నారు. ఈరోజు దీనిలో ప్రత్యేకంగా భాగంగానే మీరు అందరూ కూడా చూస్తే యాక్చువల్గా మనకి బీచ్ అంటే వైజాగ్ బీచ్, తర్వాత సూర్యలంక బీచ్, అన్నిటికీ మించి ఇంకా అందమైన బీచ్లు మనకు ముత్యాలంపాలెంలోనే, అదేవిధంగా రేవుపోలవరం లాంటి విలేజెస్లో కూడా అంతకన్నా మంచి బ్యూటిఫుల్ బీచెస్ ఉన్నాయి. వీటన్నిటిని ఎస్టాబ్లిష్ చేయాలనే ఉద్దేశంతోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముత్యాలంపాలెం బీచ్లో ఒక మంచి కల్చరల్ యాక్టివిటీస్ చేయాలి. ఈ బీచ్ చాలామందికి ప్రపంచానికి చూపించాలి. అదేవిధంగా మన అనకాపల్లి జిల్లా ప్రజలందరూ కూడా ఉల్లాసంగా, ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు అనకాపల్లి జిల్లాలో 4 చోట్ల ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే ముత్యాలంపాలెం గ్రామంలో ఇక్కడ ఒకటి, అదేవిధంగా కొండకర్ల ఆవ మనందరికీ తెలుసు. నిజంగా మనకి మంచి బ్యూటిఫుల్ ప్లేస్ కూడా కొండకర్ల ఆవ, దాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కలెక్టర్ గారు, అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేకంగా దాని మీద దృష్టి పెట్టి ఈరోజు కొండకర్ల ఆవ దగ్గర కూడా ఒక వాటర్ స్పోర్ట్స్ అన్నది, బోట్ రైడింగ్ అనగా అవన్నీ కూడా పెట్టాలనే ఉద్దేశంతో అదొకటి, అదేవిధంగా ఎన్టీఆర్ స్టేడియం ఒకటి, అదేవిధంగా బెల్లం మార్కెట్ ఒకటి, ఈ 4 చోట్ల కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి ఈరోజు గవర్నమెంట్ సిద్ధపడింది. టూరిజం డిపార్ట్మెంట్ సిద్ధపడింది. దానిలో భాగంగానే రేపు మార్నింగ్ స్టార్టింగ్ కొండకర్ల ఆవ దగ్గర స్టార్ట్ చేసుకొని రేపు ఈవినింగ్ మళ్ళీ ముత్యాలంపాలెం ఇక్కడ ఈ విలేజ్లో సుమారుగా లోకల్ టాలెంట్ని ప్రోత్సహిస్తూనే ఫుడ్ కోర్ట్స్ని ఏర్పాటు చేస్తూనే, ఫుడ్ కోర్ట్స్ కూడా లోకల్ ఫుడ్ని ఎంకరేజ్ చేసేదానికి, అదేవిధంగా ఒక మంచి మార్కెట్ ఏర్పాటు చేసేదానికి లోకల్ పెర్ఫార్మెన్సెస్, దింసా లాంటి డ్యాన్సెస్ని కానీ, డీజేస్ని కానీ, ఫోక్ డ్యాన్సెస్ని కానీ ఏర్పాటు చేసి చాలా పెద్ద ఎత్తున ఎమ్మెల్యే గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ గ్రామంలో ఫస్ట్ టైం అవకాశం వచ్చింది, దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. నా నియోజకవర్గ ప్రజలే కాదు, అనకాపల్లి జిల్లాలో ఉన్న ప్రజలు, చుట్టుపక్కల జిల్లాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి చూడాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఇక్కడ అనేకమైన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే రేపు క్రాకర్స్ ఒకవైపు, అదేవిధంగా